ఏంటి ఊరి జనం ఎవరినో వెతుకుతున్నట్టున్నారు? గుళ్ళో విగ్రహం పోయింది కదా, అందుకే వెతుకుతున్నట్టున్నారు. ఏంటి చూస్తున్నావు? ముహూర్తం కోసమా? లేదు, బయట జనాలు తిరుగుతున్నారని. వాళ్ళెక్కడో బయటున్నారులే, మనం నెమ్మదిగా వేసేద్దాం. మట్టి విగ్రహం కదా, అంత సౌండ్ రాదులే. 1 2 3 అని లెక్కెడతాను, విగ్రహాన్ని నీటిలో వేసేద్దాం. అలాగనే. ఒరే 1 2 3. అదేంటి, మన మట్టి విగ్రహం అంత పెద్ద శబ్దం వచ్చింది? బావిలో నీటిలో ఎక్కువ ఉందేమో. ఓహో, అమ్మో, ఇంట్లో వాళ్ళు లేచినట్టున్నారు. పద 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 పద. ఒరే జంప్. ఇక్కడేదో శబ్దం వినిపించింది. అవును, మీరిద్దరేంటి ఈ టైంలో బయట ఉన్నారు? మాకేదో శబ్దం వినిపించింది, అందుకే బయటకొచ్చి చూస్తున్నాం బావా. అవును, నేను కూడా అందుకే వచ్చాను. బయట జనాలందరూ తిరుగుతున్నారు, ఆ సౌండ్ అనుకుంటా. బయట జనాలు తిరుగుతుంటే ఏదో నీళ్ళల్లో పడినట్టు అంత పెద్ద సౌండ్ వచ్చిందేంటి? మనం ఏ శబ్దం విని ఏ శబ్దం అనుకున్నాము. సర్లే, వెళ్ళి పడుకుందాం. పొద్దున్నే పూజ ఉంది కదా, లెగవాలి. సహస్ర, వెళ్ళి పడుకో నువ్వు. పదవే, పొద్దున్నే లేవాలి కదా. మన సిటీలోలా కాదు, రేపు పొద్దున్నే లేచి పూజ చెయ్యాలి. సరేనా? రా వెళ్దాం. సరే అమ్మా.